హాయ్ గాయ్స్, నేను హానా 200 అన్బాక్సింగ్ వీడియోలోనే చెప్పాను మీకు. అంటే వన్స్ నేను హైదరాబాద్కి వెళ్ళాక కెమెరా రివ్యూ చేస్తా అని. వచ్చాక కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. సో లాస్ట్ వీక్ వెళ్ళాం నేను మా ఫ్రెండ్ ఖైరతాబాద్. మనకు ట్యాంక్ బండ్, సచివాలయం ఏమైనా ఉన్నాయి కదా, ఎన్టీఆర్ గార్డెన్స్, ఈ ప్లేస్ అన్నీ బాగా తిరిగాం ఆ రోజు. ఎందుకంటే కెమెరా టెస్ట్ చేయాలంటే కొద్దిగా మంచి లొకేషన్ కూడా ఉండాలి. సో అందుకోసమే మంచి ఏరియా అయితే అదే అనమాట. కొద్దిగా అంటే తీసుకోవడానికి, కెమెరా టెస్ట్ చేయడానికి మంచి ప్లేస్ అయితే అదే హైదరాబాద్లో. సో మేము అక్కడికే వెళ్ళాం. బట్ కాకపోతే అప్పటి నుంచి కొద్దిగా బిజీగా ఉండి ఎడిట్ చేయడానికి కుదరలేదు. ఈ రోజే కుదిరింది. సో అందుకోసం ఈరోజు మీ ముందుకి హానా 200 కెమెరా రివ్యూ మీకోసం తీసుకుని వస్తున్నాను ఈరోజు. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది. నేను దాదాపు అన్ని క్లిప్స్ యాడ్ చేశాను. అంటే నేను ఏవేవి తీసుకున్నాను, ఎడిట్ చేయకుండా, వితౌట్ ఎడిట్ చేయకుండా ఒరిజినల్ ఏవైతే నా ఫోన్లో తీసాక వచ్చాయో అవే యాడ్ చేశాను. అండ్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎండింగ్లో నేను ఏమేమి నచ్చింది రెండు మీకు చెప్తాను. సో మీరు ఒకవేళ ఫ్యూచర్లో మొబైల్ కొనాలనుకునే వాళ్ళు ఈ రివ్యూ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కెమెరా మీద. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూసే ట్రై చేయండి. ఇప్పటివరకు చూసారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో నా ఛానల్లో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక మొదలెడదామా? ఇవి 16mm తీసినవి. ఐ మీన్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ మనకు 12 మెగాపిక్సెల్తో. సో దాంతో యూజ్ చేసి తీసిన షార్ట్స్ ఇవి. డే లైట్లో పర్లేదండి, బాగానే వస్తాయి అండ్ బాగానే చూపిస్తుంది. విడత తీసి బాగా ఎక్కువ విడత తీసుకుంటుంది. లో లైట్లో మనకు కొద్దిగా సాఫ్ట్ వస్తుంది. ఈ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కదా బ్యాక్ సైడ్, దాన్ని యూజ్ చేసి తీసిన షార్ట్స్ ఇవి. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి కాబట్టి ఫ్రేమ్ రేషియో 16:9 పెట్టుకున్నాను. బట్ కాకపోతే మనం రియల్ టైంలో మనం నార్మల్ యూసేజ్కి అయితే 4:3 పెట్టుకుంటే మన క్వాలిటీ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనం మెయిన్ కెమెరా యూజ్ చేసి తీసిన షార్ట్సే. లో లైట్లో కూడా పర్లేదండి, బాగానే వస్తాయి. డేలో బాగానే ఉంటాయి మనకి కలర్స్ చూడడానికి. లైటింగ్స్ కూడా ఉంటే కొంచెం, అంటే లైటింగ్స్ ఉండి నైట్ టైం కూడా బాగానే తీసుకోవచ్చు ఫొటోస్ అయితే. ఈ ఫొటోస్ అన్నీ మనం బ్యాక్ కెమెరాస్ ఉన్నాయి కదా, టెలిఫోటో 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మెయిన్ కెమెరా. సో రెండు ఇచ్చేసి 2xలో అయితే మెయిన్ కెమెరా యూజ్ చేసి 2.5xలో ఉండే ఫొటోస్ అన్నీ మనకు టెలిఫోటో కెమెరా యూజ్ చేసి తీసినవి అనమాట. సో ఖచ్చితంగా 2xలో తీసేదానికన్నా 2.5లో తీసే ఫొటోస్ కొంచెం బాగుంటాయి, ఎందుకంటే టెలిఫోటో కెమెరా దానికోసమే సపరేట్ మనకి ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం మెయిన్ కెమెరాలో డిఎస్ఎల్ఆర్లో తీసుకునే తర్వాత కూడా చూడండి, ఎప్పుడన్నా మనం దగ్గర నుంచి తీసుకునే దానికన్నా కొంచెం లాంగ్ నుంచి తీసుకుని మనం చూసే ఫొటోస్ మనకు నచ్చుతాయి, ఎందుకంటే నిజంగానే లాంగ్ నుంచి తీసే ఫొటోస్ బాగుంటాయి చూడడానికి. సో అది మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. సో 2.5xలో ఫొటోస్ అయితే నాకైతే బాగా అనిపించింది. సో లో లైట్లో కూడా బాగానే ఉన్నాయి. 54mmలో తీసిన ఫొటోస్ అన్ని 2xలో మెయిన్ కెమెరా అండ్ 68లో తీసినటువంటి టెలిఫోటో కెమెరాతో తీసిన ఫొటోస్ అన్నమాట ఇవి. టెలిఫోటో కెమెరా యూజ్ చేసి మనం 50x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఇవి 10xలో తీసిన ఫొటోస్. సో 10x 20x ఫొటోస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి, అంటే డీటెయిల్స్ కూడా మనం బాగానే కనిపిస్తాయి ఈ 10x 20x. సో ఆ తర్వాత తీసుకునే ఫొటోస్ అయితే మనం ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే అంత క్లారిటీ అయితే ఉండవు. సో 20x వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కెమెరాని యూజ్ చేసి. ఇవి 50x జూమ్ చేసి తీసిన ఫొటోస్. డే లైట్లో ఓకే, కానీ లో లైట్లో అయితే అసలు చూడలేమండి ఫొటోస్ 50x యూజ్ చేసి. ఈ మధ్య ప్రతి కంపెనీను వేరే కంపెనీతో కొలాబరేట్ అవుతుంది, అంటే ఫొటోస్ కోసమే సపరేట్ అంటే కొలాబరేట్ అవుతుంది. సో వీళ్ళు హానర్ వాళ్ళు కూడా హార్కోట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారన్నమాట. అంటే 3 ఉంటాయన్నమాట, 3 టైప్స్. సో వాటిని యూజ్ చేసి మనం ఫోటో తీసుకోవచ్చు. హార్కోట్ వైబ్రెంట్ అని, తర్వాత హార్కోట్ కలర్ అని, హార్కోట్ క్లాసిక్ అని 3 ఉంటాయి మనకు. సో ఈ 3 యూజ్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ బాగా తీసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ పెట్టాను కదా, కొద్దిసేపు వెయిట్ చేశాక మనము క్లిక్ చేశాక అది కొద్దిగా ఎన్హాన్స్ చేసి ఇస్తుంది మనకు. మన ఫోటో తీసేదాడు ఏం పెద్ద అనిపిది, కానీ తర్వాత ఎన్హాన్స్ చేశాక మనకు అవుట్పుట్ చూశాక మాత్రం చాలా వావ్ అనిపిస్తుంది. ఇవి వచ్చే ఫొటోస్ అన్నీ పోర్ట్రేట్లో తీసుకున్న ఫొటోస్. నేను మోస్ట్లీ 2.5xలో మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంటాయి ఫొటోస్ 2.5లో తీసే ఫొటోస్. అందుకోసమే నేను వేరే 2xలో 1xలో అయితే తీసుకోలేదు మోస్ట్లీ. సో మీరు చూసేటివన్నీ దాదాపు 2.5లో తీసిన ఫొటోసే. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ 2.5xలో తీసిన ఫొటోస్, పోర్ట్రేట్ ఫొటోస్ ముఖ్యంగా. పోర్ట్రేట్ షాట్స్ మనం మెయిన్ కెమెరా యూజ్ చేసి 1x 2xలో తీసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా ఇంకొక కెమెరా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి మనం 2.5xలో తీసుకోవచ్చు అనమాట. మనకి లో లైట్లో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇది టెలిఫోటో కెమెరా ఉంటుందా సపరేట్ అవి. ఇవి సెల్ఫీ కెమెరా ఉంది కదా మనకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్. సో వాటితో తీసుకున్న షార్ట్స్. మన డే లైట్లో ఓకే, కానీ లో లైట్లో అయితే చాలా సాఫ్ట్ వస్తున్నాయి ఫొటోస్. నాకైతే అంత అనిపించలేదు 50 మెగాపిక్సెల్ ఉన్నప్పటికీ
ఇది నేను ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి కొద్దిగా లో లైటింగ్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను, చూడొచ్చు క్వాలిటీ మీరు. ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి 0.8xలో నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను 4Kలో. మనం 1xకి డైరెక్ట్ స్విచ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. సో ఎలా ఉంది క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. నేను ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనము 8xలో 1xలో కూడా తీసుకోవచ్చు. అండ్ నైట్ మోడ్లో ఎలా వస్తుందో మీరు క్వాలిటీ చూడవచ్చు. సో ఇక్కడ లైట్ ఏం పెద్దగా లేదు మనకి. సో బ్యాక్గ్రౌండ్ లైట్ బాగుందండి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి నేను 4Kలో రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు, అంటే వెహికల్స్ వెళ్తున్నాయి కదా, సో మనకి ఎక్కడ స్టెబిలైజేషన్ మిస్ అవ్వదు అనమాట. 4Kలో 30 fps తీసినా కూడా స్టెబిలైజేషన్ బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి నేను వాకబుల్ వెళ్ళేటప్పుడు కూడా మనకు అప్పుడే మీరు చెక్ చేయొచ్చు, అంటే స్టెబిలైజేషన్ ఏమన్నా మిస్ అవుతుందా లేదని. ఇది చాలా లాంగ్ నుంచి తీస్తున్నాను. మీరు టెక్స్ట్ ఇక్కడ గమనించవచ్చు, రిజర్వ్ బ్యాంక్ది. సో చాలా లాంగ్ నుంచి నేను మెయిన్ కెమెరా యూజ్ చేసి 3x వరకు రికార్డ్ చేసి 3x నుంచి టెలిఫోటో కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 10x వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వైడ్ యాంగిల్ కెమెరా నుంచి 4K స్టార్ట్ చేస్తే టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ వరకు మనం 4K రికార్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఆప్షన్ ఉండడం వల్ల మనకు ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు జూమ్ చేసినా కూడా, అంటే క్వాలిటీ విషయంలో. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఎలా ఉందని. నేను నాయిస్ రిడక్షన్ ఆన్ చేశాను. ఇంతకుముందు నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉంది. సో చూద్దాం, జూమ్ చేద్దాం. సో 1x ఇది మెయిన్ కెమెరా. సో మెయిన్ కెమెరా నుంచి 3x వరకు మెయిన్ కెమెరానే తీసుకుంటుంది. తర్వాత 3x తర్వాత మనకు టెలిఫోటో కెమెరా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో 2.9 3x ఇది టెలిఫోటో లెన్స్ కూడా ఓపెన్ అయింది. సో జూమ్ చేద్దాం. 10x వరకు మనకు ఆప్షన్ ఉంది. సో 10x వరకు ఎలా ఉందనేది చూద్దాం క్వాలిటీ. సో ఇదండి మ్యాక్సిమం మనం వీడియో 10xలో తీసుకోవచ్చు విత్ 4Kతో. లో లైట్లో మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ లైట్స్ ఉంటాయి కదా, డిమ్ అవుతుంటాయి కొద్దిగా, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో ఇదైతే నోటీస్ చేశాను నేను. వైడ్ యాంగిల్ కెమెరా మెయిన్ కెమెరా రెండు దాంట్లో రికార్డ్ చేస్తాడు మనకి ఇది ఉంటుంది. బట్ టెలిఫోటో కెమెరా చేస్తాడైతే కొద్దిగా ఆ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఇక్కడ కానీ చూడొచ్చు, ఇది లో లైట్లో లైటింగ్స్ ఉండే ప్లేస్లో మీకు డిమ్ అవుతుంటుంది లైట్. సో ఇది వాళ్ళు ఏమన్నా అప్డేట్లో సాల్వ్ చేస్తే బెటర్. ఇప్పుడైతే ఆ ఇష్యూ అయితే ఉందండి. ఇది ఫుల్ లో లైట్ అండి, ఫుల్ డార్క్లో ఉన్నప్పుడు తీస్తున్నాను. ఇది మెయిన్ కెమెరా. మెయిన్ క్యామ్ నుంచి మనం 3xలో మనం టెలిఫోటోకి మనం షిఫ్ట్ అవుతాం ఇక్కడ. సో ఇప్పుడు షిఫ్ట్ అయ్యామన్నమాట. కలర్స్ కొంచెం బాగుంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట 3x దాటాక. సో 10x వరకు నైట్ టైంలో కూడా జూమ్ చేశాను, చూడవచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉందన్నది, డీటెయిల్స్ కూడా.
ఇందులో ఫ్రంట్ అయితే బొకే వీడియో లేదు, బ్యాక్ సైడ్ మాత్రమే మనం బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా మెయిన్ 1080లో మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో అయితే మనకు అవైలబుల్ లేదు. సో ఇది 1xలో, ఇది 2xలో. సో 1xకి 2xకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కలర్స్లో, ఎందుకంటే మెయిన్ క్యామ్ యూజ్ చేసి మనము 1080లో రికార్డ్ చేస్తున్నాము. సో వన్స్ 2x దాటాక మనకు 3xలో యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం టెలిఫోటో కెమెరా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా 2xకి 1xకి కొంచెం కలర్స్ వైబ్రెంట్గా ఉంటాయి. బట్ వన్స్ 3x వెళ్ళాక మాత్రం కలర్స్ అంత వైబ్రెంట్గా ఉండవు. నాకైతే 1080లో 3xలో తీస్తాడు వీడియో అయితే క్వాలిటీ అంత నాకు నచ్చలేదు. సో మీరు కూడా ఇది చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇంటర్నల్ మైక్ ఎలా ఉందో, వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది లో లైట్లో మనం బొకే వీడియో తీసేటప్పుడు సో నార్మల్ కెమెరా ఎలా వర్క్ అవుతుందో 4Kలో, సో 1080లో తీసేటప్పుడు బొకే వీడియో కూడా అలానే వర్క్ అవుతుంది. ఖచ్చితంగా మనం బొకే వర్క్ అవుతాడు మాత్రం కరెక్ట్గానే నీట్గానే తీసుకుంటుంది. బట్ వర్క్ కాకుంటే అసలు వర్క్ కాదు ఇంకంతే. సో దాన్ని ఏం చేయలేము మనము. సో వర్క్ అయ్యిందని చెప్పి మాత్రం మంచి క్వాలిటీ పోర్ట్రైట్ వీడియో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు 2x వరకు. 3x వీడియో నాకు అంత నచ్చలేదు, ఆల్రెడీ చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇది లో లైట్లో తీసేది. సో ఇక్కడ చూడండి 1xలో తీస్తున్నాను ఈ వీడియో. సో ఎవరైనా అంటే మిగతా వాళ్ళు బ్లర్ అవుతున్నారు. సో ఒక ఆవిడ వస్తుంది కదా, తను దగ్గరికి రావడం వల్ల తను కూడా మనకు ఫోకస్ అవుతుంది. ఇక్కడ ఇందులో స్లో మోషన్ మనము 1080 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 1x 2xలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నేను గమనించింది ఏంటంటే బాగా లైటింగ్ ఉంటే మాత్రం ఓకే, కానీ లో లైట్లో మాత్రం మనము ఆ స్లో మోషన్ వీడియో అంత క్వాలిటీ వీడియో అయితే రికార్డ్ చేసుకోలేము. సో నా సజెషన్ ఏంటంటే మీరు 4Kలో మెయిన్ క్యామ్ యూజ్ చేసి రికార్డ్ చేసుకుని, మనకు స్టూడియో ఉంది ఒకటి ఇందులో ఎడిటర్, సో అది యూజ్ చేసుకుని మీరు స్లో మోషన్ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట, మంచి క్వాలిటీ వీడియో. సో అది చేస్తే మీకు బెటర్ అండి, మంచి అవుట్పుట్ అయితే మీరు తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్ తీసుకోవాలంటే మాత్రము మంచి లైటింగ్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి స్లో మోషన్ వీడియో. అండ్ కెమెరాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, అందులో మల్టీ వీడియో కూడా ఒకటి. సో 2-3 వేరియంట్స్ ఉన్నాయి, దాంట్లో మనకు మన రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఫోన్ యూజ్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కెమెరాస్ యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఇంతకుముందు ఫోన్స్లో కూడా ఉండొచ్చు, బట్ కాకపోతే మనకు బ్యాక్ కెమెరాస్ కూడా స్విచ్ చేసుకోవచ్చు ఒకేసారి. అంటే ఫాస్ట్ చేయకోకుండా లేకుంటే ఆఫ్ చేయకోకుండా ఒకేసారి మనం బ్యాక్ కెమెరాస్ కూడా స్విచ్ చేసుకోవచ్చు. ఐ మీన్ 2 కెమెరాస్ ఉన్నాయి కదా, 50 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ కూడా ఉంది. సో అవి ఒకేసారి స్విచ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఈ ఫ్రంట్ కెమెరా కూడా బ్యాక్ కెమెరాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు స్విచ్ చేస్తాను. సో ఇలా ఒకేసారి 2 కెమెరాలు యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాస్ కూడా. సో ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. లాగర్ చేసుకుంటాం కన్నా పెట్టుకోవచ్చు ఫ్రంట్ది, లేదంటే ఈక్వల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే సైజులో ఒకే విడ్త్లో ఉండేటట్టు కూడా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం, మన యూసేజ్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా యూజ్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్నాను. మనం మామూలుగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి రావాలంటే మనం ఆఫ్ చేసి మరి తర్వాత కొత్త వీడియో స్టార్ట్ చేయాలన్నమాట. బట్ మనకు ఐఫోన్లో ఉన్నట్లు మనం ఆటోమేటిక్గా స్విచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్. ఒకసారి ఇప్పుడు చూడండి సో మనకు ఫ్రంట్ కూడా ఇలానే స్విచ్ చేసుకోవచ్చు. సో మనం ఆఫ్ చేసి మరి కొత్తగా స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ ఫీచర్ ఉండడం వల్ల కొంచెం బ్లాగర్ చేసేవాళ్ళు చాలా యూజ్ అవుతుంది, ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి. సో చూడండి మనం స్విచ్ చేసుకోవచ్చు. అండ్ మనం 3xలో 2xలో వైడ్ యాంగిల్ కెమెరా ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు అన్నది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం చేసుకునేది. కెమెరాలో మనకు ప్రో ఆప్షన్ కూడా ఉంది. ఈ ప్రో ఆప్షన్ యూజ్ చేసి మనము జేపీజీ ఫార్మాట్ లేదా రా ఫార్మాట్లో ఫొటోస్ మనం క్యాప్చర్ చేయొచ్చు. మామూలుగా డిఎస్ఎల్ఆర్లో చూస్తుంటాం, అంటే ఒక ఫోటో తీస్తే మనకు 2 ఫొటోస్ మనకి క్యాప్చర్ అవుతాయి. అది ఒకటి జేపీజీ ఫార్మాట్ అండ్ రా ఫార్మాట్. రా ఫార్మాట్ మనం ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు మామూలుగా డిఎస్ఎల్ఆర్లో తీసిన ఫొటోస్. సో మనకి ఈ ఫోన్లో కూడా ఉంది ఆప్షన్ రా అంటే ఫార్మాట్లో తీసుకోవడానికి. వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మనం మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు, బట్ కాకపోతే అంత క్వాలిటీ అయితే అనిపించలేదు నాకు. సో ఆ తర్వాత మనకి స్టోరీ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఈ స్టోరీ ఆప్షన్ యూజ్ చేసి మనం ఇన్స్టాంట్గా స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ సోషల్ మీడియాలో యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, బట్ నాకు అవకాశం రాలేదు అంటే స్క్రీన్ రికార్డ్ చేయడానికి. సో ఇది యూజ్ అయితే అవుతుందండి, అంటే ఎక్కువ అంటే పోస్ట్ చేసే వాళ్ళకి. సో హై రెజల్యూషన్ ఆప్షన్ కూడా ఉంది మనకు. దీంట్లో తీస్తే ఒక 20 MB 30 MB వరకు ఫైల్ సైజ్ క్రియేట్ అవుతుంది. సో జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ బాగా ఉంటుంది అనమాట. ఇందులో టైం ల్యాప్స్ యూజ్ చేసి మనం 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిందే కదా, స్లో మోషన్లో మనకి ఫాస్ట్ మోడ్ కూడా అన్నమాట, 10x వరకు మనము ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ మార్క్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం అంటే సిచ్యుయేషన్ తగ్గట్టు మనము వాటర్ మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే టైమ్స్ కానీ లేదంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా కొన్ని. సో ఫోటోకి సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటితో పాటు మనకు చాలా ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా మెయిన్ వీడియో ఎడిట్ చేసే వాళ్ళకి, ఫొటోస్ ఎడిట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ ఫోను.
ఇందులో ఏఐ రీజన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్, హ్యూమన్స్ కానీ ఏవైనా వెహికల్స్ కానీ ట్రీస్ కానీ ఇలాంటివి ఉన్నా కానీ రిమూవ్ చేసేయచ్చు. ఓన్లీ ఫోన్లో తీసిండే ఫొటోసే కాదు, మనం అవుట్ సైడ్ ఏవైనా అంటే ఎక్స్టర్నల్ ఫొటోస్ కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆప్షన్ ఇంత ముందు నుంచి ఉంటుంది, బట్ ఇప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేశారు. బాగా అంటే మనకు న్యాచురల్గా ఉంటుంది అనమాట. అక్కడ ఏదో ఎడిట్ చేసినట్లు కాకుండా నిజంగానే అక్కడ ఎవరు లేరేమో అన్నట్లయితే ఇది ఎడిట్ చేసి మనకు అంటే తీసేసి రిమూవ్ చేసి మనకి ఇస్తుంది. అదే కాదు, చాలా ఫిల్టర్స్ ఉంటాయి. అంటే మనకు అంటే కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈ బ్యూటీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లర్ చేసుకోవచ్చు. ఇలా చాలా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటర్ మార్క్ సపోజ్ ఉందనుకో, దాన్ని తీసేసుకోవచ్చు. ఒకవేళ లేకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఎడిటింగ్స్ మన ఆప్షన్స్ ఉన్నాయి మనకు, దాన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఇలా ఫోటోలకే కాదు, వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా ఒక స్టూడియో 8 మనకి ఒకటి ఉందన్నమాట. సో మన గ్యాలరీలోనే ఉంటుంది అది. దాన్ని యూజ్ చేసుకుని మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడే. లైక్ క్యాప్ కట్ యూజ్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది, సేమ్ ఆ రేంజ్లోనే ఉంటుంది. బట్ కాకపోతే మనకు ఇక్కడ మైక్ అయితే ఉండదు, మైక్ ఆప్షన్. ఎందుకంటే మనం ఎప్పుడైనా డబ్బు చెప్పాలనుకుంటాం కదా, సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇలా చెప్పాకైతే ఆప్షన్ ఇవ్వలేదు. అది ఇచ్చింటే ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా వేరే యాప్స్ యూజ్ చేసే అవసరం అయితే మనకు ఉండేది కాదు. సో ఇలా మనం 4K వరకు మనము దాన్ని అంటే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. వీడియోస్ క్వాలిటీని కానీ తక్కువ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో దాంతోపాటు మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టాంట్ మూవీ అని మనం ఒక్కొక్కటి ఫోటో ఎడిట్ చేసుకుంటూ పోలేము కదా. మనకి ఏవేవి ఉన్నాయో మనకి మంచి ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇన్స్టాంట్ మూవీ అని కొట్టామంటే అదే దానికి తగ్గట్టు ఒక వీడియో క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మనకు నచ్చుకోకుంటే టెంప్లెట్స్ మార్చుకోవచ్చు, మ్యూజిక్ మార్చుకోవచ్చు, ఇలా ఉంటుంది. బట్ మోస్ట్లీ మనకు నచ్చుతుంది చేసే వీడియో. దాంతోపాటుగా మనకి ఇంకో 2 ఆప్షన్లు ఉన్నాయి, న్యూ వీడియో అండ్ కాలేజ్. న్యూ వీడియో యూజ్ చేసి మన ఫొటోస్ వీడియో సెలెక్ట్ చేసుకుని మనం ఓన్గా చేసుకోవచ్చు. కాలేజ్ ఇది మీకు ఆల్రెడీ మనకి తెలిసిందే. సో ఇది ఇన్బిల్ట్ వాళ్ళు ఇచ్చారన్నమాట. సో చూసారుగా, ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా ఈ మొబైల్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే ఉందని అనుకుంటున్నాను. సో మీకు చెప్పినట్లే ఎండింగ్లో చెప్తా అని చెప్పాను కదా, ఏవేవి నచ్చింది ఏవేవి నచ్చలేదని. సో కెమెరా ఏవేవి నచ్చిందంటే నాకు ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ అండి. మనకు మామూలుగా టెలిఫోటో లెన్స్ సపరేట్ ఇచ్చారు. మనకి 1x లో 2x లో 2.5x లో మనం పోర్ట్రేట్లో ఫొటోస్ తీసుకోవచ్చు. 2.5లో తీసుకునే ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. అవి ఒక డిఎస్ఎల్ఆర్లో తీస్తే 2.5లో తీసుకునే ఫొటోస్ గురించి చెప్తున్నాను. డిఎస్ఎల్ఆర్లో తీస్తే ఎలాంటి ఫీల్ అయితే ఇస్తుందో మనకు ఖచ్చితంగా 2.5లో తీసిన ఫొటోస్ నాకు ఆ ఫీల్ అయితే ఇచ్చింది. తర్వాత కొద్దిగా మనం మాడిఫికేషన్ చేసుకుంటే ఇంక వేరే లెవెల్ వెళ్తుంది అనమాట. అంటే మనం ఎడిట్ చేస్తాం కదా, హ్యాష్ట్యాగ్ పెట్టే మనం సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు నేనైతే కొద్దిగా ఎడిట్ అయితే చేసుకుంటాను. సో నేను ఎడిట్ చేసిన ఫొటోస్ మీకు కొద్దిగా సైడ్లో కూడా పెడుతున్నాను, అవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కొద్దిగా దాన్ని మాడిఫికేషన్ చేసామంటే మాత్రం చాలా బాగుంటాయి ఫొటోస్. సో ఆ తర్వాత నాకు ఇంకేం నచ్చిందంటే వీడియో తీసేటాడు మనము 4Kలో మొత్తం తీసేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరాస్ కానీ యూజ్ చేసి మనం 4Kలో తీసుకోవచ్చు. అల్ట్రా వైడ్ కెమెరా కూడా యూజ్ చేసి మనం 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. సో వన్స్ అల్ట్రా వైడ్ నుంచి మెయిన్ కెమెరా నుంచి టెలిఫోటో కెమెరాకి 3 ఒకేసారి మనం ఆఫ్ చేయకోకుండా ఒకేసారి వీడియో షూట్ చేస్తాడు మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. దాంతోపాటు మనం ఫ్రంట్ కెమెరా కూడా ఒకేసారి అట్లా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎక్కడ కానీ పాస్ చేసి మనము సేవ్ చేసి మళ్ళీ కొత్త వీడియో స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఆ ఫీచర్ బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా మనకి వన్స్ 1x లో తీసుకోవాలి బాగుంటుంది క్వాలిటీ. వన్స్ జూమ్ చేసినట్లల్లో మనకి క్వాలిటీ తగ్గుతుంది. సో ఆ క్వాలిటీ తగ్గినప్పుడు మనకి జూమ్ చేయాలని అనిపిస్తుంది, ఎందుకంటే జూమ్ చేసే క్వాలిటీ పోతుంది. కాకపోతే దీనికి టెలిఫోటో కెమెరా సపరేట్ ఉండడం వల్ల 3x వరకు మెయిన్ కెమెరా తీసుకుంటుంది. వన్స్ 3x దాటాక మనకు టెలిఫోటో కెమెరా కూడా తీసుకుంటాం మనం నెక్స్ట్. సో అక్కడ ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది వీడియో. నాకైతే మెయిన్ కెమెరాతో పోల్చుకుంటే టెలిఫోటో కెమెరాలో తీసిండే వీడియోనే బాగా అనిపించింది. ఎందుకంటే జూమ్ చేశాక వచ్చే షాట్ చాలా బాగుంటుందండి. మీరు చూసారు కదా, జూమ్ చేశాక 3x తీసుకున్నాక ఎంత బాగుంటుందో క్వాలిటీ మీకు కొన్ని యాడ్ చేశాను. మీ క్లిప్స్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఆ క్లిప్ చూశాక. సో నాకు 3xలో టెలిఫోటో కెమెరా తీసే వీడియో మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ క్వాలిటీ బాగుంది. ఇక ఏవి నచ్చలేదంటే మనకు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కదా. సో 50 మెగాపిక్సెల్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. దానికి తగ్గట్టు అయితే లేదు కెమెరా అయితే, ఫ్రంట్ కెమెరా. సో అది బాగా నాకు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. అంటే 50 మెగాపిక్సెల్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేసినట్లయితే లేదు. సో ఆ తర్వాత పోర్ట్రేట్ బొకే వీడియో తీసేటప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు ఉంటుంది, అంటే పోర్ట్రేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా. బట్ కాకపోతే వన్స్ స్టార్ట్ చేశాక 1 minute 2 minutes అయ్యాక ఆటోమేటిక్గా రాబోతుంది. సో అది ఏమన్నా మేబీ అంటే అప్డేట్ ఇష్యూను మరి అప్డేట్స్ చేశాక ఏమన్నా రీసాల్వ్ చేస్తారేమో తెలియదు. కానీ ఇప్పటికైతే ప్రెజెంట్ నేను అది నోటీస్ చేశాను. నేను అక్కడ డిసప్పాయింట్ కూడా అయ్యాను. ఎందుకంటే నా ప్రీవియస్ ఫోన్లో నేను పోర్ట్రేట్ వీడియో జూమ్ చేసి తీసుకోవాలి. దీంట్లో మాన్యువల్ జూమ్ అయితే లేదు. మనకి ఏమున్నా 2x లో 3x లో 1x లో ఒకేసారి
పెట్టుకుని తీసుకోవచ్చు, అంతేగాని మాన్యువల్ గా జూమ్ చేసే ఛాన్స్ అయితే లేదు. నా ప్రీవియస్ ఫోన్ లో ఉన్నది, మీకు ఆ క్లిప్ కూడా సైడ్ లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు అక్కడ. సో అక్కడ నేను డిసప్పాయింట్ అండి, ఈ రెండు విషయాల్లో బాగా డిసప్పాయింట్. మిగతా విషయాల్లో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మనం ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టట్లేదు, 20K పెడుతున్నాము. సో దానికి తగ్గట్టే మనం ఎక్స్పెక్ట్ చేయాలి కూడా. సో నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో మొత్తం నాకు దొరికింది. కాకపోతే ఆ పోర్ట్రేట్ వీడియో మాత్రమే నేను కొద్దిగా డిసప్పాయింట్. ఎందుకంటే నాకు ప్రీవియస్ ఫోన్ లోనే ఆ రేంజ్ లో ఉన్నప్పుడు మాన్యువల్ గా జూమ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఈ ఫోన్ లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. సో మాన్యువల్ గా జూమ్ చేసుకునే అవకాశం అయితే లేదు దీంట్లో. సో ఓన్లీ 2x 3x డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు అంతే. సో ఏమైనా అప్డేట్ లో ఏమైనా వాళ్ళు చేంజ్ చేస్తే చాలా హ్యాపీ ఆ విషయం. ఇదండి కెమెరా రివ్యూ Honor 200 గురించి నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మీరు పెడితే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. ఎందుకంటే మనకు Honor 200 అన్బాక్సింగ్ వీడియోలో కూడా చాలా మంది కామెంట్ చేశారు, వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాను. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చేయండి, నేను రిప్లై ఇస్తాను, రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.